ముఖ్యం. సో ఆల్వేస్ రిమెంబర్, గివ్ ఇంపార్టెన్స్, బీ కాన్ఫిడెంట్, గెట్ ఇన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. చాలా మంది ఆడవాళ్ళు కదిలిస్తే, నేను ఇంతే మేడం, నా జీవితం ఇంతే మేడం, మా అమ్మ నాన్న పెళ్లి చేశారు, గాడిదలు కాస్తున్నవాడు. అమ్మ నాన్న పెళ్లి చేస్తాను, నువ్వెందుకు చేస్తున్నావు చెప్పొచ్చు కదా. సరే చేసుకుంటాం, మరి చేసుకున్నాడుతో సక్రమంగా ఉండాలి కదా, వాడి మీతో సక్రమంగా ఉండాలి కదా. నాకే వచ్చింది పెళ్ళి, కష్టాలన్నీ నాకే, నీకే కాదు. మీరు చెప్పుకుంటే అన్న ఆమె చూడండి, అదొకటి అర్థం చేసుకోండి. ఇంకొకటి నేను చెప్తున్నా, ఇంటి విషయాలు ఏవి బయట చెప్పుకోకండి. వాడు మీ ముందు అయ్యో అమ్మో అంటారు, వెనక్కి తిరిగి పక్కింటికి పోయి ఇట్లా అంట అట్లా అంట, దాన్ని బాగా కొట్టాడంట. అందరూ సంతోషపడేవాళ్ళే. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి హ్యూమన్ బీయింగ్ లో ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది. నెగిటివిటీని సొంతంగా అబ్జర్వ్ చేసుకుంటారు, పాజిటివిటీని తీసుకోరు. ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. సపోజ్ ఒక యాక్సిడెంట్ అయింది, అందరూ పోయిన తర్వాత అక్కడ ఏదైనా అయ్యో అక్కడ ఏం కాలేదనుకోండి, ఏం కాలేదు, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ టు బి హ్యాపెన్ టు సంబడి. ఆ ఇన్స్టింక్ట్ ఉండకూడదు. అమ్మయ్య ఎవరికి ఏం కావాలి, సంతోషపడండి, నిరాశపడండి. నిరాశపడ్డారంటే మీరు చెడ్డవాళ్ళు అన్నట్టు. మీలో మంచితనం కంటే చెడ్డతనం ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందని అర్థం. కాబట్టి మనిషి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్, నాకేం కాదు, నా పిల్లలకి ఏం కాదు, నా భర్త నన్ను సరిగ్గా చూసుకున్నా చూసుకోపోయినా అని నా ఇద్దరిని నేను చూసుకుంటా. ఈ కాన్ఫిడెన్స్ మీలో రావాలి. మేడం గారు మొన్న చెప్పారు, పాపం చాలా ఏడుస్తుంటారు మేడం, తాగొచ్చి కొడుతుంటారంట. నాకు అర్థం కాదు మేడం, వీడు కొట్టొచ్చు కదా అని. ఎస్, దట్ ఈస్ ద రైట్ వే టు సెపరేట్ హిమ్. బాగా తాగొచ్చాడు అనుకోండి, కొట్టడానికి చేయి లేపాడనుకోండి, మోకాళ్ళ మీద వేయండి. రేపు నాకు నడవలేదు. నేను మిమ్మల్ని ఇన్స్టిగేట్ చేయట్లా, గొడవలు పెంచుకోమని చెప్పట్లా. ఎందుకు చెప్తున్నానంటే, చిన్న చిన్న గొడవలు అయితే అడ్జస్ట్ అవ్వండి. ప్రతి ఇంట్లో చిన్న గొడవలు ఉంటాయి, తీసుకోనక్కర్లా. దాన్ని బట్టి ఊరికే న్యాయం చేయట, ఊరికే గొడవక్కర్లా. చిన్న మాట ఎవరో మనం మాత్రం హ్యూమన్, చిన్న చిన్న తప్పులు మనము చేస్తుంటాం, అందరూ చేస్తుంటాం. అందరు ఆడవాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, అడ్జస్ట్ అవ్వండి కొంతవరకు. బయటికి రాగండి, చిన్నవాడికి వాల్యూ ఉండదు మీకు. కానీ మీ జీవితానికి థ్రెట్ ఉందనుకోండి, వేసి గోడకేసి కొడుతుంటాడు, ప్రాణమైపోవచ్చు. మీ పిల్లలకు తల్లి ఉండదు, అది గుర్తుంచుకోండి. అప్పుడు రిపోర్ట్ అవ్వండి. అప్పుడు అదే గతితో మీరేమన్నా చేయండి. చిన్న చిన్న వాటికి బయటికి రావద్దు. సంసారం అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఇలా మనం లైఫ్ని ప్రతిదాన్ని పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఏమండి, ప్రతిరోజు కొడుతుంటే ఏం చేస్తాం అని అడుగుతారు. ఎందుకు ఇచ్చావు నువ్వు అంత అలసు? నేను మోసపోయాను. ఎందుకు మోసపోతున్నాను? ఎవరు వచ్చి నన్ను చీట్ చేసిపోయారు అంటే నేను అవకాశం నేను వాడికి కల్పించానా, వాడే తీసుకున్నాడా? మనమే కల్పిస్తున్నాం. అలర్ట్గా ఉండండి, అలర్ట్గా ఉండండి, మోసపోకండి. వాడు వచ్చి చాలా నువ్వు నడుస్తుంటే ఇంత బాగుంది, ఇంట్లో భర్త ఉంటాడు,
వాడు సరిగ్గా చూసుకోడు. ఎందుకు చూసుకోవడం? ఏంటో కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వెనక తల్లి ఇన్స్టిగేషన్ కావచ్చు, ఆడపడుచు ఇన్స్టిగేషన్ కావచ్చు. సో వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ సమ్వన్ హూ లవ్స్ అస్. అవునా కదా? ఎవరన్నా కాస్త నువ్వు అన్నా నువ్వు నడుస్తుంటే బాగుంది అనగానే పడిపోతావు. బీ కేర్ఫుల్. The person may say in those words for his selfishness. వాడు స్వార్థానికి, నిన్ను వాడుకోవడానికి మటుకే అంటాడు. మీరు ఆ మాటలకు పడిపోయి భర్తల్ని ఈ మధ్య కొంచెం ఆయన దగ్గర చూసే చంపేయటం, పాటు పెట్టేయటం, పూజ చేయటం, గొడవల మీద నుంచి నెట్టేయటం చేస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం నేను ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను. ప్రతి సంవత్సరం మీకు తెలుసా 6,000 గృహిణులు హత్య చేయబడుతున్నారు ప్రతి సంవత్సరం. కానీ ఈ మధ్య జరిగిన 5-6 ఇన్సిడెంట్స్